లిక్కర్ కేసులో సంచలనాత్మకమైనటువంటి ట్విస్ట్ ఏదైతే ముప్పిడి అవినాష్ రెడ్డిని బెయిల్ ఇవ్వదు అనుకున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు అనుకున్న విచక్షణ అధికారాలు ఆర్టికల్ 142 ప్రకారం బెయిల్ ఇచ్చింది. ఈ ఆర్టికల్ ఏంటంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్ లో ఉన్న ఏ విషయం పైన సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారం ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించట్లేదన్న పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగిస్తుంది. తాజాగా ముప్పిడి అవినాష్ రెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని వాడింది. తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ గా పరిగణిస్తూ ఏకంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం జస్టిస్ జోయ్ బాగ్చి జస్టిస్ విపుల్ ఎం పంచోల్ త్రిసభ్య ధర్మాసనం బెయిల్ ఉత్తర్వించింది. ఇరుపక్షాల వాదనలు సిజే జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థుల మీద కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు కోర్టు ఆదేశాలు గౌరవించలేకపోయాడు, విచారణకు సహకరించాడు, పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో 10 రోజులు సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రోజున విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. హిందూ కోర్టు విధించే షరతులు పూచికత్తుకు లోబడి అవినాష్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశం. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించుతూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో జరిగినటువంటి వ్యవహారం.